ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె రాఘవ గారు నిర్మించిన తాత మనవడుతో దాసనారాయణరావు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణ గారు దర్శకులుగా ఎదిగారు. 1982 సంవత్సరం ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదలైంది. రిలీజ్ అయినప్పుడు యావరేజ్ టాక్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల ఆదరణ పెరిగి 512 రోజులు ఈ సినిమా ఏకతాటిగా నడిచింది. హీరోయిన్గా మాధవి పూర్ణిమ నటించిన ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్, గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. కేవలం 29 రోజులలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఏకైక చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 3,20,000తో నిర్మించారు. కోడి రామకృష్ణ ఈ సినిమాతో మంచి పేరు కూడా వచ్చింది. దీనిలోని పాటలు ప్రేక్ష జనాదరణ పొందినాయి.